ఏ ఇద్దరి జీవితం కూడా ఒకలాగా ఉండదు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, సేమ్ సాలరీ, ఒకటే లైఫ్ స్టైల్, సేమ్ కంపెనీ, అంతా ఒకేలా ఉంటుంది. కానీ మనం చాలా మంది జీవితాల్లో గమనించి ఉంటాం, ఒకటే పొజిషన్ లో వర్క్ చేసి ఒకే టైంలో రిటైర్ అయిన తర్వాత ఒకళ్ళ జీవితం ఏమో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, ఇంకొకళ్ళ జీవితం ఏమో చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటది. కానీ ఇద్దరు డిసిప్లైన్డే, ఇద్దరు సేమ్ సాలరీ, సేమ్ పొజిషన్, అంతా ఒకేలాగా ఉంది. కానీ ఎందుకు అవుట్పుట్స్ మాత్రం వేరువేరుగా వచ్చాయి? ఇక్కడే వీళ్ళిద్దరూ ఎంచుకున్న ఇన్వెస్ట్మెంట్ పాత్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకళ్ళేమో నాకు గవర్నమెంట్ భద్రత కావాలి, సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఆ భద్రత నాకు ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉంటానని చెప్పేసి అనుకున్నాడు. ఆ మనిషి హ్యాపీగా పిఎఫ్ లో పెట్టుకుంటూ వచ్చాడు, ఈపీఎఫ్ లో పెట్టుకుంటూ వచ్చాడు, వాలంటరీ కూడా కొద్దిగా పిఎఫ్ లో కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాడు. రిటైర్ అయ్యేంత దాకా ఏ టెన్షన్ లేదు, స్ట్రెస్ ఫ్రీగానే ఉన్నాడు. ఎందుకు, నాకు గవర్నమెంట్ సెక్యూర్డ్ బ్యాక్డ్ అవంతా కూడా నా ఫండ్స్కి ఏం కాదు అని ప్రశాంతంగా బతికాడు. ఇంకొక అతని విషయంలోకి వచ్చేసరికి ఈయన కూడా ఈపీఎఫ్ లో వాటిలో పెట్టుకుంటూ వచ్చాడు. కానీ అడిషనల్ గా వాలంటరీగా ఏదైతే మనం కాంట్రిబ్యూట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందో పిఎఫ్ లోకి, దాన్ని మాత్రమే ఎస్ఐపి చేసుకుంటూ వచ్చాడు. ఈయన లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. మనకు కొద్దిగా వాలటాలిటీ సిచ్యువేషన్స్ ఈక్విటీ మార్కెట్స్ ట్రెడిషనల్ ఎస్ఐపిస్ లో చూసినప్పటికీ ఆఫ్టర్ రిటైర్మెంట్ రే టెన్షన్స్ లేవు. సో వీళ్ళిద్దరి విషయంలో ఉండేటువంటి మ్యాథ్ ని మనం డీటెయిల్ గా కంపేర్ చేసుకుంటూ పోతాం. అసలు ఈ మ్యాథ్ ఎట్లా పనిచేస్తుంది వీళ్ళిద్దరి కేసులో. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ రెండు కేసెస్ ను ఒకసారి డీటెయిల్ గా మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం పిఎఫ్ అండర్లైన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. పిఎఫ్ విషయంలో ఏం జరుగుతోంది? సహజంగా ఒక 12% బేసిక్ ప్లస్ డిఏ అటు ఎంప్లాయ్ కాంట్రిబ్యూట్ చేయాలి, ఎంప్లాయర్ కూడా దాన్ని మ్యాచ్ చేసుకుంటూ 12% యాక్చువల్ గా కాంట్రిబ్యూట్ చేయాలి. కానీ రియల్ వరల్డ్ సినారియోలో అలా లేదు. మీకు ఇచ్చేటువంటి ప్యాకేజ్ లోనే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ నుంచి కూడా కట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ వరల్డ్ రియల్ కేస్ సినారియో. మేబీ గవర్నమెంట్ సైడ్ నుంచి కొద్దిగా కాంట్రిబ్యూషన్ ఈక్వలెంట్ గా వస్తుందేమో, కానీ ప్రైవేట్ కేస్ సినారియోలో మాత్రం ఆ ఎంప్లాయీ శాలరీలోంచి కట్ చేసి పెడుతున్నారు. సో బేసిక్ ఇక్కడ మ్యాచింగ్ అనే సిస్టమ్ లేదు కాబట్టి టోటల్ అమౌంట్ మీ శాలరీ నుంచి బయటికి వెళ్తుందని చెప్పేసి అనుకుందాం. సో బేసిక్ ఇక్కడ ఈపీఎఫ్ కేసులో ఏమవుతుంది, మనకి ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్ డేటా తీసుకున్నామండి. నేను దీని మీద కొంచెం ప్రాపర్ గా నేను వర్కౌట్ చేశాను. సో యావరేజ్ గా ఒక 8.25% పర్ యానం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ అది డౌన్వర్డ్ ట్రెజెక్టరీలో, అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుకుంటూనే వస్తున్నాయి. సో దీంట్లో కొన్ని ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే, ఈ పిఎఫ్ అనేది మనకి లాక్ ఇన్, మనకి అటు టిపికల్ గా ఒక 58 years వరకు కూడా లాక్ అయి ఉంటుంది. లేదు అని అంటే పార్షియల్ విత్డ్రాల్స్ ఏం చేయాలంటే అటు మ్యారేజ్ లేకపోతే హౌస్, మెడికల్, ఎడ్యుకేషన్, ఈ రీజన్స్ ఏమైనా ఉంటే పార్షియల్ విత్డ్రాల్స్ చేయడానికి మనకు కొద్దిగా అవకాశాలు ఉంటాయి. లేదు అని అంటే ఒక 2 months మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది లేదా రిటైర్మెంట్ అయ్యాము అని అంటే దాన్ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు. సో బేసిక్ గా దీనికి కొంత మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏదో సెక్షన్ 80C లో 1.5 లిమిట్ వరకు కూడా ఏదో తీసుకోవచ్చు అని చెప్పేసి 2021 బడ్జెట్ లో ఆ ఇంట్రెస్ట్ కాంట్రిబ్యూషన్ అబౌట్ 2.5 lakhs అయితే కనుక మళ్ళీ మనకు అది ట్యాక్సబుల్ అవుతుందని చెప్పేసి కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు. సో హియర్ అండ్ దేర్ మనకి పిఎఫ్ కి సంబంధించిన బేసిక్ స్టోరీ ఇది అందరికీ తెలిసిందే. వెన్ ఇట్ కమ్స్ టు ఆ మ్యూచువల్ ఫండ్, దేర్ ఇస్ నో లిమిట్. మన 500 దగ్గర నుంచి అన్లిమిటెడ్ ఎంతైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించినటువంటి రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిస్ లో మనకి ఒక 11.5% అనుకుందాం, ఎక్కువ వద్దు. సెన్సెక్స్ ఒక 30-year హిస్టరీ యావరేజ్ గా తీసుకుని 11.5% ఎంతో వస్తుందని చెప్పేసి మాట్లాడుకుందాం. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇవైతే కొద్దిగా ఎక్కువగానే వచ్చాయి. లాస్ట్ 10-year హిస్టరీ ఆఫ్ నిఫ్టీ 50 అయితే 13.7 కూడా ఉంది. బట్ మనకు అంత వద్దు. 11.5%, 12% యావరేజ్ గా, సరే క్యాలిక్యులేషన్ పర్పస్ మనం ఒక 12% పెట్టుకొని క్యాలిక్యులేషన్స్ కోసం వాడుకుందాం. సో మార్కెట్ వోలటాలిటీ కొంత ఉంటుంది, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. కాకపోతే మనకి రిటర్న్స్ అనేవి దాంతో వస్తూ ఉంటాయి. సో రియల్ టైం మనం కంపేర్ చేసుకునేటప్పుడు రియల్ ఇన్ఫ్లేషన్ తోటి మనం కంపేర్ చేసి యాక్చువల్ రిటర్న్ ఎంత వచ్చింది అనేది చూస్తూ ఉంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ఈపీఎఫ్ ఆర్ పిఎఫ్ వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్, ఒక 8.2% మనకి రిటర్న్స్ వస్తున్నాయి అంటే రియల్ ఇన్ఫ్లేషన్ 6% అని అంటే నెట్ టు నెట్ ప్రాఫిట్స్ మనకు వచ్చేది 2% ఇక్కడ. వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ మనకి 12% రిటర్న్స్ కంపేర్ చేసుకుంటే 6% ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తే రియల్ రిటర్న్ మనకి ఇక్కడ
6% వరకు వస్తుంది. సో ఎప్పుడైనా మనం రిటర్న్స్ కంపేర్ చేసుకునే విధానం ఇది. ఎప్పుడైనా సరే మనకి సుకన్య సమృద్ధి కానీ, పిఎఫ్ కానీ, ఎఫ్డి కానీ రేట్ ఆఫ్ రిటర్న్ 6 వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది కాదు. రియల్ రిటర్న్ ఎంత అనే ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి. రియల్ రిటర్న్ ఏంటి? ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తే ఆ రిటర్న్ లో నుంచి బ్యాలెన్స్ ఉన్నది మీ రియల్ రిటర్న్. 6% పోను బ్యాలెన్స్ మీకు ఎంతైతే మిగులుతుందో దాన్నే రియల్ రిటర్న్ కింద మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఈ రిటర్న్స్ కంపారిజన్ అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈ రిటర్న్స్ కంపారిజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా తర్వాత మళ్ళీ కేస్ టు కేస్ మళ్ళీ డీటెయిల్డ్ కంపారిజన్ చేస్తాం. చాలా ఓపిక్ గా వినండి. సో దట్ ఇప్పుడు మీరు ఎటువైపుగా కాంట్రిబ్యూట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మీకు నేర్పిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ యావరేజ్ గా మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తే ఒక 30 years పాటు కాంట్రిబ్యూట్ చేస్తే ఈపీఎఫ్ లో, పిఎఫ్ ఆర్ ఈపీఎఫ్ ఏదో ఒకటి అంటారు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే 8.2% ఏదో అనుకున్నాం కదా, ఆ పద్ధతిలో కనుక మనం కాంట్రిబ్యూట్ చేస్తే 30 years లో ఒక 1.5 crore వరకు కూడా మనం అక్యుములేట్ చేయగలుగుతాం. లేదు మనం అదే 10,000 కనుక ఎస్ఐపి కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే 30 years లో మనకు అది 3.5 crores కాంట్రిబ్యూట్ చేయడానికి, అంటే 3.5 వరకు కూడా మన ఫైనల్ కార్పస్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో హియర్ అందరు ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసిన సేమ్ అమౌంట్, కాకపోతే ఇక్కడ వచ్చేటువంటి రిటర్న్స్ అడిషనల్ గా ఉన్నాయి కాబట్టి ఒక 1.9 crore దాకా వెన్ కంపేర్ టు ఏపీఎఫ్ కాంట్రిబ్యూటర్ మనకి ఈ ఎస్ఐపి కాంట్రిబ్యూటర్ కి కొద్దిగా ఎక్కువ కార్పస్ అయితే వచ్చింది. మనం ట్రెడిషనల్ గా ఏదో 12% తోటి లెక్కేసుకుందాం. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవి కూడా తీసేద్దాం. వి ఓన్లీ క్యాలిక్యులేట్ దీస్ బేస్ రిటర్న్స్. సో ఇక్కడ మనము సరే నేను ఎస్ఐపి అనేది కంప్లీట్ గా చేసుకుంటూ వెళ్తే అది 100% ఈక్విటీ కదా, మరి రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా, ఇలా కాదు మరి నేను కొద్దిగా హైబ్రిడ్ సిస్టమ్ కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను అని అంటే ఎస్, ఈ రకంగా కూడా కంపేర్ చేద్దాం. కేస్ ఏ వచ్చేసరికి కంప్లీట్ గా ఈపీఎఫ్ పిపిఎఫ్ లోనే కాంట్రిబ్యూట్ చేస్తారు, వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంతా కూడా. కేస్ బి వచ్చేసరికి ఆ పిఎఫ్ లో కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ వాలంటరీ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఎస్ఐపి చేస్తారు, అంతే. సో ఈ విధంగా మాట్లాడదాం. సో ఒక 28 years యంగ్ గై 50,000 ఏదో బేసిక్ సాలరీ ఉంది అనుకుందాం. సో మ్యాండేటరీ పిఎఫ్ రూల్స్ ఏంటి? 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, పుట్ టుగెదర్ ఒక 6,000 రూపాయలు అయితే కాంట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఆ పర్సన్ కేసీఏ పర్సన్ ఏం చేస్తారంటే 6,000తో పాటుగా వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఒక 8,000 రూపాయలు కూడా చేస్తారు. సో పుట్ టుగెదర్ ఒక 14,000 రూపాయలు పిఎఫ్ ప్లస్ వాలంటరీ పిఎఫ్ ఈ రెండిట్లో కూడా ఒక 8.25% తోటి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కేస్ బి పర్సన్ ఏం చేస్తాడు అని అంటే, సో బేసిక్ గా నేను ఓకే నాకు ఏదైతే మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్ ఉందో 12% ప్లస్ 12% ఆ 6,000 రూపీస్ నేను పిఎఫ్ లో కాంట్రిబ్యూట్ చేస్తాను, కానీ విపిఎఫ్ మాత్రం చెయ్యను. ఆ విపిఎఫ్ డబ్బుల్ని ఆ 8,000 రూపాయలు కేసీఏ పర్సన్ లాగా 8,000 రూపాయలు నేను విపిఎఫ్ లో కాకుండా ఎస్ఐపి చేస్తానని అనుకుంటాడు. సో ఇప్పుడు ఏమైంది? 6,000 రూపీస్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద పిఎఫ్ అండ్ 8,000 రూపీస్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఎస్ఐపి. సో ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్ మీరు గమనిస్తే ఇక్కడ ఏమవుతుంది? డెట్ పోర్షన్ ఉంది. డెట్ అంటే ఏంటి? ప్రొవిడెంట్ ఫండ్. నెక్స్ట్ మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంది 8,000 రూపీస్. సో ఈ రెండింటిని కూడా క్లబ్ చేసి ఒక 14,000 రూపాయలని కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఏం చేద్దామనంటే మనము వీళ్ళిద్దరి జర్నీని 30 సంవత్సరాలకు కంపేర్ చేద్దాం. 5 years తర్వాత 28 సంవత్సరాలకు స్టార్ట్ చేశారు కదా, వీళ్ళకి 33 సంవత్సరాల వయసు వచ్చింది. సో కేస్ ఏ పర్సన్ ఆయన దాదాపుగా 12 లక్షల రూపాయల వెల్త్ని క్రియేట్ చేశారు 14,000 రూపాయలతోటి. కేస్ బి పర్సన్ ఆయన ఒక పిఎఫ్ లో 5.2 lakhs అక్యూములేట్ చేశారు, ఎస్ఐపిలో ఒక 7.6 lakhs అక్యూములేట్ చేశారు. సో టోటల్ గా ఒక 12.8 lakh రూపీస్ అక్యూములేట్ చేశారు. ఇది కేస్ బి పర్సన్. మరి కేస్ ఏ అయినేమో 12.1 lakh, కేస్ బి అయినేమో 12.8 lakh. ఇక్కడ ఏంటి? మనం మ్యూచువల్ ఫండ్ లో పెట్టినాక చిన్న తేడాని, అరే మనకి ఇంత వాల్టాలిటీ తీసుకుంటూ ఈ 0.7 lakhs డిఫరెన్స్ కోసం అని చెప్పేసి మనం ఇంత స్ట్రాటజీలు తయారు చేయాలంటే ఈ 5 years లోనే ఆట మారిపోదు. అందుకే చెప్తాం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ లో ఉండాలి అని. సో ఇప్పుడు ఒకసారి 10 years కి వచ్చేసరికి ఏం జరిగిందో చూద్దాం. 10 years కి వచ్చేసరికి ఆ కేస్ ఏ పర్సన్ కి ఏమో 36 లక్షలైంది, కేస్ బి పర్సన్ కి అది 40 లక్షలైంది. 4 లక్షల తేడా వచ్చింది. ఫస్ట్ 5 years లో పెద్దగా తేడా లేదు, కానీ సెకండ్ 5 years లో 4 లక్షల తేడా వచ్చింది. 15 years కి వచ్చేసరికి కేస్ ఏకి 80 లక్షల కార్పస్ అయింది, కేస్ బికి 96 లక్షల కార్పస్ అయింది. అండ్ నెక్స్ట్ మనం 25 years లోకి వచ్చేసరికి కేస్ ఏకి 2.95 కార్పస్ అయింది అండ్ కేస్ బికి దాదాపు 4 కోట్ల కార్పస్ అయింది. అదే మనం 30 సంవత్సరాల విషయంలోకి వచ్చేసరికి కేస్ ఏ విషయంలో అది దాదాపుగా ఒక 5 కోట్ల దాకా ఏదో సంపాదించుకున్నాడు అనుకుందాం, అంటే శాలరీలు కూడా పెరుగుతుంటాయి కదా. అదే కేస్ బి విషయంలోకి వచ్చేసరికి 8 కోట్ల దాకా సంపాదించుకున్నాడు, అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది.
ఇప్పుడు మనకి ఆల్రెడీ పర్చేసింగ్ పవర్ అనేది 30 సంవత్సరాల తర్వాత పడిపోతుంది. ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వెల్త్ కేఎస్బి ఎక్కువగా క్రియేట్ చేసుకోగలిగారు. అందుకే ఒకే ఉద్యోగం చేసిన ఫ్రెండ్స్ ఒకేసారి రిటైర్ అయినా కానీ తక్కువ కార్పస్ ఒక ఫ్రెండ్ సఫర్ అవుతూ ఉంటాడు. కొంచెం బెటర్ కార్పస్ క్రియేట్ చేసుకొని ఇంకో ఫ్రెండ్ కంఫర్టబుల్ గా బతుకుతూ ఉంటాడు. సో బేసిక్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి? ఈయన పిఎఫ్ ఏదైతే ఉందో కేసీఐ ఆయన పిఎఫ్ నాస్టిస్ గా కంటిన్యూ చేస్తూ అడిషనల్ గా వాలంటరీ కాంట్రిబ్యూషన్ కూడా చేశాడు కేసీఐ ఆయన. కేఎస్బి ఆయన ఏం చేశాడు? నేను వాలంటరీ కాంట్రిబ్యూషన్ డబ్బుల్ని నేను పిఎఫ్ లో కాకుండా ఎస్ఐపిలో మార్చుకుంటాను అన్నాడు. సో ఇక్కడ చూసాడు ఈయన బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాడు. ఈయన మరి ఓవర్ ఈక్విటీలోకి వెళ్ళిపోతానన్న కండిషన్ ఏం లేదు. నేను బ్యాలెన్స్డ్ వేలో వెళ్తాను, ఇక్కడ పిఎఫ్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది, అడిషనల్ మనీ నేను ఎస్ఐపి చేస్తాను అన్నాడు. సో డెట్ కి డెట్ పోర్షన్ ఉంటుంది, ఈక్విటీకి ఈక్విటీ పోర్షన్ ఉంటుంది. సో ఆయన లైఫ్ బై డిఫాల్ట్ గా డెట్ అండ్ ఈక్విటీ మధ్యలో ప్రాపర్ గా బ్యాలెన్స్ అవుతూ వెళ్ళింది. సో ఇట్ ఈస్ అ స్మాల్ స్ట్రాటజీ, ప్రతి జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలిగింది. ఇక్కడ ఏదో మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి 8.25% తోటి సెక్యూర్డ్ గా ఉంటామని చెప్పేసి మనం రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం, కానీ రియల్ రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ కేవలం మీకు 2% మాత్రమే అడిషనల్ గా దొరుకుతుంది. వేరే మీరు ఈక్విటీలో కనుక వచ్చినట్లయితే మీకు రియల్ రిటర్న్ అనేది 6% నుంచి 4% వరకు కూడా అది రియల్ రిటర్న్ అనేది పెరగడానికి అవకాశం దొరుకుతుంది. సో అందుకే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మనం రియల్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. రియల్ రిటర్న్ ఫార్ములా ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు మీకు వచ్చే టోటల్ రిటర్న్ లో నుంచి ఇన్ఫ్లేషన్ ని మైనస్ చేయండి, ఆ బ్యాలెన్స్ ఉన్నదే రియల్ రిటర్న్. సో ఎప్పుడైనా రియల్ రిటర్న్ ఎంత వస్తుందో చూడండి. ఈ ఎఫ్డీలు కానీ వీటిల్లో కానీ 1 to 2% కి మించి మీకు రియల్ రిటర్న్ దొరకదు. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటిల్లో రియల్ రిటర్న్ అనేది మీకు 6% వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మనం భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ ఖర్చుల్ని మన జీవితాన్ని ప్రశాంతంగా హ్యాండిల్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. స్టే ఇన్వెస్టెడ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.